10 ఏళ్ల పాటు అప్రతిహత బీఆర్ఎస్ పాలన కేసీఆర్ చెప్పాడంటే చేసి తీరుతాడంటూ బలంగా నమ్మిన జనం. ఢిల్లీతో కొట్లాడి రాష్ట్రాన్ని తెచ్చింది నేనే అభివృద్ధి చేస్తానంటూ పదే పదే చెప్పారు కేసీఆర్. మరి ఇంత అనుకూలతలున్న బీఆర్ఎస్ ఎందుకోడింది? బీఆర్ఎస్ ఓటమికి దారితీసిన అంశాలేంటి? పార్టీగా ప్రజల మన్ననలు అందుకున్న బీఆర్ఎస్ కు గట్టి షాక్ తగిలింది. రాష్ట్రం కోసం ఏర్పడిన పార్టీ, ఉద్యమ నేత కేసీఆర్ ను ఎవ్వరూ వదులుకోరని ధీమాగా ఉన్న గులాబీ పార్టీకి ప్రజలు ఊహించని షాక్ ఇచ్చారు. కనీసం బొటాబొటీ మెజారిటీ వచ్చినా ప్రభుత్వం ఏర్పాటు చేద్దామని భావించిన కేసీఆర్ అండ్ కోకు ఛాన్స్ లేకుండా చేశారు. కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయి మెజారిటీ కట్టబెట్టారు. బీఆర్ఎస్ ఓటమి వెనుక చాలా కారణాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ నేతల అహంకారం అంటూ కాంగ్రెస్ చేసిన ప్రచారం జనంపై చాలా ప్రభావం చూపింది. దొరల తెలంగాణ కూల్చి ప్రజల తెలంగాణ తెచ్చుకుందామన్న నినాదం ఉధృతంగా వినిపించింది. నియామకాల అంశం తెలంగాణ ఉద్యమంలో ప్రధాన అంశం. అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ ఉంటుందని తెలంగాణ యువత ఆశపడింది. 6 యూనివర్సిటీలో విద్యార్థులు సైతం జాబ్ క్యాలెండర్ కావాలని, ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కుల వృత్తులు చేసుకుంటే సరిపోతుందన్న కొందరు మంత్రుల వ్యాఖ్యలు టీఎస్పీఎస్సీ లీకుల పర్వం అగ్నికి ఆజ్యం పోశాయి. సంవత్సరాల తరబడి హాస్టల్స్ ఫీజులు, ఖర్చులు భరించి కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరిగి పరీక్షలకు ప్రిపేర్ అయితే లీకులు వారి సహనాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. ప్రవళిక ఎపిసోడ్ నిరుద్యోగుల్ని మరింత రగిలింపజేసింది. ఎన్నికలకు ముందు చక్కని ప్రచారాస్త్రమవుతుందని భావించిన కాళేశ్వరం బీఆర్ఎస్ సర్కార్ను గట్టి దెబ్బతీసింది. కాళేశ్వరంలో భాగంగా మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్ల కుంగుబాటు అంశం బీఆర్ఎస్ అవినీతికి ప్రతీక అని విపక్షాలు తీవ్రంగా దాడి చేశాయి. ఈ విమర్శలతో అధికార పార్టీ గుక్క తిప్పుకోలేకపోయింది. ఫలితంగా అవినీతికి కాళేశ్వరం నిర్మాణం అడ్డా అని విపక్షాలు చేసిన ప్రచారం బలంగా ప్రజల్లోకి వెళ్లింది. దీనికి తోడు ఈ వ్యవహారంపై కేంద్రం స్పందించడం, కమిటీ వేయడం ఈ అవినీతి అంశాన్ని దేశవ్యాప్తంగా చర్చనీయాంశం చేసింది. దీంతో బీఆర్ఎస్ సర్కార్ ఆత్మరక్షణలో పడింది. ఇక బీఆర్ఎస్ లో కొందరు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులపై అవినీతి ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ముత్తిరెడ్డి సహా పలువురు ఎమ్మెల్యేలపై తీవ్ర అవినీతి ఆరోపణలొచ్చాయి. పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కోర్టుల్లోనూ కేసులు నమోదయ్యాయి. దీంతో అవినీతి సర్కార్, కమిషన్ సర్కార్, అందుకే ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోలేదంటూ విపక్షాలు తూర్పారబట్టాయి. వీటిని తిప్పికొట్టేందుకు అధికార పక్షం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మరి ముఖ్యంగా చాలా ముందుగా అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించారు. వారిలో చాలా మందిపై తీవ్రమైన అవినీతి ఆరోపణలున్నాయి. అంతేకాదు పలానా ఎమ్మెల్యే తమను తీవ్రంగా వేధించారని, వారికి టికెట్ ఇవ్వొద్దని సాక్షాత్తు కార్యకర్తలే హైకమాండ్ కు ఫిర్యాదు చేశారు. వారి డిమాండ్లను పరిష్కరించడం మాట అటుంచి తిరిగి తాము వద్దన్న వారికే టికెట్ ఇవ్వడంతో కొందరు కార్యకర్తలు తమ అభ్యర్థుల తరపున పనిచేసేందుకు ఇష్టపడలేదు. ఇది కూడా ఎమ్మెల్యే అభ్యర్థుల ఓటములకు కారణంగా చెప్తున్నారు. జనగామ, ఘన్పూర్లలో బీఆర్ఎస్ గెలవడాన్ని బట్టి కార్యకర్తల ఆలోచన అర్థమవుతుంది. స్థానిక నేతల మధ్య విభేదాలు బీఆర్ఎస్ ఓటమికి ఓ ప్రధాన కారణంగా చెప్పొచ్చు. తమను ఓడించేందుకు పార్టీలోని పెద్ద వ్యక్తులే కుట్రలకు పాల్పడుతున్నారని కొందరు అభ్యర్థులు, టికెట్ ఆశించిన వ్యక్తులు ఆరోపించారు. అంతేకాదు తమ భవిష్యత్తును దెబ్బతీసేందుకు కుట్రలు పన్నారని వాపోయారు. అసలు వారికి టికెట్ ఇస్తే తాము పనిచేసేదే లేదన్నారు. వారితో సమావేశమైన బీఆర్ఎస్ పెద్దలు తాత్కాలికంగా సర్దుబాటు చేయించారన్న విమర్శలు అప్పట్లోనే వ్యక్తమయ్యాయి. అప్పటికి సర్దుకుపోయినట్లు నేతలు కనిపించినా కార్యకర్తలు మాత్రం ప్రత్యర్థులతో కలిసి పనిచేయలేకపోయారన్న వాదనలు వినిపించాయి. ఇక మరికొందరు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు టికెట్ ఆశించి భంగపడ్డారు. తమ రాజకీయ ప్రస్థానం తెలిసి కూడా తమను తక్కువగా తీసివేయడాన్ని సహించలేకపోయారు. పొంగులేటి, తుమ్మల, ఈటెల లాంటి వారు గులాబీ పార్టీ అధినేత వైఖరితో ఇతర పార్టీలకు వలసపోయారు. అంతేకాదు బీఆర్ఎస్ అభ్యర్థులను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమంటూ ప్రతిజ్ఞలు చేశారు. ఆ దిశగా వారు గట్టిగానే కృషి చేశారు. ఫలితంగా ఖమ్మం లాంటి చోట్ల బీఆర్ఎస్ చతికిల పడింది. ఇక బీజేపీ బీ టీం బీఆర్ఎస్ అంటూ కాంగ్రెస్ చేసిన ప్రచారం ప్రజల దృష్టిని ఆకర్షించింది. అందుకే తీవ్ర అవినీతికి పాల్పడిన కేసీఆర్, బీఆర్ఎస్ నేతలపై కేంద్ర సంస్థలు చర్యలు తీసుకోవడం లేదని కాంగ్రెస్ నేతలు ప్రచారం చేశారు. దీనికి తగ్గట్లుగానే ఇతర పార్టీల నేతలపై ఈడీ, ఇతర దర్యాప్తు సంస్థలు దాడి చేసినా బీఆర్ఎస్ నేతల ఆస్తులపై దాడులు జరగకపోవడం కాంగ్రెస్ నేతల వాదనలకు బలం చేకూర్చింది. అదే సమయంలో బండి సంజయ్ను బీజేపీ అధ్యక్షుడి పోస్ట్ నుంచి తొలగించడం కూడా దీనిలో భాగమంటూ పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ తదితరులు తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్తో ఒప్పందంలో భాగంగా బండి సంజయ్ను అధ్యక్ష పదవి నుంచి తొలగించారని ఆరోపణలు గుప్పించారు. ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ అంటూ బీజేపీ, బీఆర్ఎస్ తీరును తూర్పారబట్టారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఈడీ విచారణకు హాజరైన కవితను అరెస్ట్ చేయలేదంటూ కాంగ్రెస్ నేతలు చేసిన ప్రచారం ప్రజలకు చేరింది. ఢిల్లీలో డిప్యూటీ సీఎంను అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన ఈడీ కవిత జోలికి ఎందుకు రావడం లేదంటూ రాహుల్ ప్రశ్నలకు బీఆర్ఎస్ నేతల దగ్గర బదులు లేకుండా పోయింది. కేసీఆర్ మానస పుత్రికగా చెప్పుకున్న ధరణి గ్రామాల్లో రైతులకు సమస్యాత్మకమైంది. ధరణిపై అవినీతి ఆరోపణలొచ్చాయి. బీఆర్ఎస్ నేతల అవినీతికి కేర్ ఆఫ్ గా ధరణి మారిందని కాంగ్రెస్, బీజేపీ విమర్శించాయి. దీనికి తోడు కేసీఆర్ సర్కార్ ఆర్భాటంగా మొదలుపెట్టిన దళిత బంధు గ్రామాల్లో అతి కొద్ది మందికి అందడం సమస్యగా మారింది. దీంతో బీఆర్ఎస్ అనుకూలురు, కార్యకర్తలకే దళిత బంధిస్తున్నారని ఆ సామాజిక వర్గంలో విమర్శలు వెల్లువెత్తాయి. రైతు బంధు నిలుపుదలపైన రాజకీయం తీవ్రమైంది. కాంగ్రెస్ ఆపించిందని బీఆర్ఎస్ చెబితే బీఆర్ఎస్ నేతల మాటలతోనే రైతు బంధు ఆగిందని కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. కర్ణుడి చావుకు 1,00,000 కారణాలున్నట్లు బీఆర్ఎస్ ఓటమి వెనుక చాలా కారణాలున్నాయని చెప్పక తప్పదు.